మన ధ్యాన భాగముగా అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనాన్ని నేనే చదువుతున్నాను. దయచేసి మీ బైబిల్ గ్రంథాలను గమనించండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదినై ఉన్నది. దేవుడి వాక్య భాగాన్ని మనం ఇంట్లో దీవించలాగిన చిన్న ప్రార్థన చేద్దాం. మహాకనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. ఈ బోనపల్లి గ్రామాన్ని మీరు ప్రేమించి 53 సంవత్సరాల క్రితం ప్రభా మీ దర్శనాన్ని మీ దాసుడికి మీరు అందించి ఆ ప్రత్యక్షతలో ఈ దినం వరకు కూడా క్రీస్తు సువార్త ప్రార్థనా సహవాసం అని పిలువబడి ఈ చిన్న యోగ్యమైన పాత్రను కేవలం ఉచితమైన మీ కృపను బట్టి మీరు వినంటి నడిపించి మీ సువార్తను ప్రభా ఈ లోకానికి తెలియచేయట్లో ఒక చిన్న గింజగా మీరు ఈ భూమి మీద ఈ విత్తనాన్ని విత్తి అనేక మంది ఈ చిన్న పాత్ర ద్వారా ఆశీర్వాదాన్ని పొందడానికి మీ కృప చూపించి ఇంతవరకు నడిపించిన ప్రేమను బట్టి మీకు వందనాలు. మనుషుడు శాశ్వతం కాదు, దేవుడు శాశ్వతుడని మీ వాక్యం సెలవిచ్చిన మాటను బట్టి నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండి మారినవాడిగా మాట తప్పనివాడిగా నమ్మదగిన మీ ప్రేమను ప్రభా మీరు చూపిస్తూ మీ కృపా కనికరాలను బట్టి మా అపరాధాలను మా పాపాలను క్షమిస్తూ మీ రాజ్యంలో వారసులుగా చేయడానికి మా కొరకు మీ కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించి శిలువలో ఆయనకు మరణశిక్ష విధించి తిరిగి మరణాన్ని జయించి పునరుద్ధాడి తిరిగి లేవడానికి ప్రభా మీరు మీ కృపను చూపించి మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని ప్రేమించి మా కొరకు మీరు సిద్ధపరిచిన ఆ నిత్య జీవాన్ని మా జీవితాల్లో సంపాదించుకునే క్రమంలో ఒకప్పుడు దూరస్తులైన మమ్మలను సమీపస్తులుగా చేశారు. చీకట్లో ఉన్న మేము వెలుగును చూడడానికి మా కొరకు మీరు ఈ లోకానికి దిగి వచ్చారు. మీకు వందనాలు. తిరిగి సంఘమంతని బట్టి ప్రభా మీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతిస్తూ ప్రభునందు ఈ ప్రయాస వ్యర్థం కాకుండా కృప చూపించమని మీ నామానికి మహిమగంత ప్రభావాలు చెందినట్లు యేసునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రియ బోనపల్లి గ్రామ ప్రజలకు తిరిగి దేవుని మాట వినాలని ఆశ కలిగి దేవుని మాటని గ్రామంలో ప్రకటించాలని భారభరితమైన పని అయినప్పటికీ బేతని కుటుంబం వారి హృదయంలో దేవుడించిన ఆలోచన ఇది మనుష్యుని కొరకు కాదు కానీ దేవుని ఉద్దేశాన్ని ఈ లోకంలో తెలియచేయడానికి, దేవుని చిత్తాన్ని గురించిన ఆ జ్ఞానం మానవ జీవితంలో మనుష్యుడు తన జీవితంలో కలిగిన వాడిగా ఉండి ఎరిగిన వాడిగా ఉండి పాపిని అనేది ఎప్పుడైతే ఒక మనిషి తన జీవితంలో గ్రహింపు కలిగిన వాడిగా ఉంటాడో, తను ఏ పాపంలో ఉన్నాడో ఆ పాపం నుండి తనను విముక్తుడిగా చేయడానికి లేకపోతే తనకు విముక్తినివ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి శరీరధారిగా వచ్చారు అనే మాట అది నమ్మదగినది, పూర్ణాంగీకారంలోకి యోగ్యమైనదని పౌలు తిమోతి భక్తులకు జ్ఞాపకం చేసిన ఈ మాట యేసుక్రీస్తుని గురించిన సువార్త ఈ లోకంలో ప్రకటించబడ్డానికి, మరి ప్రత్యేకంగా భారతదేశంలో ఈ సువార్తను ప్రకటించడానికి ప్రస్తుత కాలంలో సువార్తను గురించిన గ్రహింపు కానీ క్రీస్తుని గురించిన గ్రహింపు కానీ దేవుని గురించిన జ్ఞానం మానవ జీవితంలో మనుషులు లేనివాడిగా ఉండి ఇది తెల్లవారు లేకపోతే ఇతర దేశాల వారు పాశ్చాత్య దేశాల వారు భారతదేశానికి ఏదో ధనం ఇస్తామనో లేకపోతే ఇతర ఐశ్వర్యాలను కలిగిస్తామనో భ్రమపెట్టి ఎరగని వారిని ఈ మతంలోకి లాగుతున్నారు అనేది ఎక్కువగా వినపడుతున్న మాట అండి. కానీ సత్యాన్ని గ్రహించడానికి ఇష్టపడితే భారతదేశానికి సువార్త ప్రకటించబడడానికి గల ప్రధాన కారణం యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుల్లో ఒకడైన తోమా గారు. ఆ తోమా భారతదేశానికి పెద్దలు చెప్పిన లెక్కల ప్రకారం క్రీస్తు శకం 52వ సంవత్సరంలో భారతదేశానికి వచ్చారండి. మీరు చరిత్రను గమనించడానికి ఇష్టపడితే ఆ సమయానికి అమెరికా దేశం కానీ గ్రేట్ బ్రిటన్గా పిలువబడుతున్న ఆ యూరోప్ దేశాలు కానీ అవేవి అప్పటికి ఇంకా కనుగొనలేదు. కానీ మనుషుడు సత్యాన్ని ఎరగని స్థితిలో ఏ విధంగా ఆ తెల్లోళ్ళు భారతదేశానికి ఈ సువార్తను తీసుకువచ్చి లేదా భ్రమ పెట్టే మాటను తీసుకువచ్చి మనుషుల్ని భ్రమలోకి తీసుకెళ్ళడానికి, మత మార్పిడి చేయడానికి
ఈ స్థితిలో మత మార్పిడి చేస్తూ తమది కాని మతంలోకి వారిని తీసుకెళ్తున్నారు అనేది ఎంతగా మనుషుల మనస్సును చెరపడానికి, మనుషుల మనసులో సత్యాన్ని గురించిన గ్రహింపు లేని వారుగా ఉండడానికి. అందుకే సత్యం సంత వీధుల్లో అనే మాట యెషయా ప్రవక్త జ్ఞాపకం చేయడం మనం చూస్తాం. సత్యాన్ని గురించిన గ్రహింపు మనిషి తన జీవితంలో లేనివాడిగా ఉండి, ఏది సత్యమయ్యా అంటే ఆయన వాక్యము సత్యం అనేది లేఖన భాగం చాలా స్పష్టంగా తెలియజేస్తుందండి. ఒకరు అడిగారు నన్ను, బైబిల్ ఎందుకు నమ్మాలండి, బైబిల్లో మాటలు నిజమని మాకు ఎలా తెలుస్తుంది, లేకపోతే బైబిల్ నమ్మదగినదని సాక్ష్యాధారాలు ఏమైనా ఉన్నాయా అంటే, సాక్ష్యాధారాలు బైబిల్లో రాయబడిన మాట, అది మనుష్యుని జ్ఞానం చేత కానీ మనుష్యుడు ఏదో మనుష్య ఆవేశం కలిగిన వాడిగా రాసిన మాటలు కాదు, కానీ దేవుని ఆత్మ ఆయా సమయాల్లో ఆయా మనుషులను ఏర్పాటు చేసుకొని వారికి దేవుడు ఆ జ్ఞానాన్ని ఇచ్చి జరిగిన విషయాలను, తిరిగి జరుగుతున్న విషయాలను, జరగబోయే విషయాలను కూడా దేవుడు ఈ బైబిల్ గ్రంథమందు రూపొందించి, ఎక్కడి నుంచి వచ్చాడు మనిషి, ఏ స్థితిలో ఉన్నాడు మనిషి, తిరిగి ఎక్కడికి వెళ్తాడు, సత్యాన్ని గురించిన గ్రహింపు లేనివాడిగా ఉంటే అనేది దేవుని ఆత్మచేత బోధించబడిన స్థితిలో మనుష్యుడు తన జీవితంలో కలిగి ఉన్న జ్ఞానం, లేకపోతే తాను ఏది సత్యం అనుకుంటున్నాడయ్యా అంటే తనకి ఏది తెలిస్తే అదే సత్యమని మనుషుడు తన జీవితంలో భ్రమపడే స్థితి, ఆ భ్రమలోనే బ్రతికే స్థితి అండి. అందుకే యోహాను భక్తుడు తన పత్రికలో జ్ఞాపకం చేస్తూ సత్య సంబంధమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో అనే మాట జ్ఞాపకం చేయడం మనం చూస్తాం. సత్య సంబంధమైన ఆత్మ మనకు ఏది తెలియజేసేది ఉందయ్యా అంటే సత్యాన్ని గురించి. ఏది సత్యమయ్యా అంటే దేవుడు సృజించిన మొట్టమొదటి మనుష్యుడు ఆదాం, ఏ విధంగా ఆదాం అవ్వలు దేవుడు తినొద్దన్న పండు తిని చేయొద్దన్న పని చేసి వారు పాపంలో పడిన వారుగా ఉన్నారో, తిరిగి ఆ పాపంలో పడిన మనిషిని జీవాన్ని ఇవ్వడానికి, బ్రతికించడానికి, జీవాత్మక చేయడానికి, తాను మనుషుని కొరకు సిద్ధపరిచిన ఆ నిత్య జీవాన్ని మనుషునికి అందించడానికి ఆ యేసుక్రీస్తు ప్రభువు వారు కడపటి ఆదాముగా ఈ లోకానికి వచ్చిన వారుగా ఉన్నారనేది మొదటి కొరింథీ పత్రికలో పౌలు గారు జ్ఞాపకం చేయడం మనం చూస్తాం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 45వ వచనం ఈ విధంగా పౌలు గారు జ్ఞాపకం చేశారు. నేనే చదువుతాను, చూడండి. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 45వ వచనం. ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపు చేయు ఆత్మ ఆయను. మొదటి ఆదాము జీవించు ప్రాణి. ఆ ఆదాము ద్వారా, ఆదాము అవ్వల ద్వారా దేవుడు ఈ భూమి మీద సర్వమానవాళిని సృష్టించడానికి, సకల జాతి మనుషులను దేవుడు తయారు చేయడానికి, మీరు వెళ్ళి భూమిని స్వతంత్రించుకొని అభివృద్ధి చెందుడి, ఫలించుడని దేవుడు ఏ ఆశీర్వాదాన్ని అయితే మన పితరులకు దేవుడు అందచేసిన వాడిగా ఉన్నాడో, ఆ ఆశీర్వాదం అనాది కాలం నుండి ఈ దినానికి కూడా మన జీవితాల్లో దాన్ని స్వతంత్రించుకోవడానికి, ఫలించడానికి, అభివృద్ధి చెందడానికి దేవుడు మనుషుని పట్ల ఎంతగానో కృప చూపించిన వాడిగా ఉండి, ఆ కృపను బట్టి మనుషుడు బ్రతకాలని దేవుడు ఆశపడిన వాడిగా ఉంటే, కృపను బట్టి బ్రతికే స్థితి మనుషుని జీవితంలో లేదు. కానీ తాను ఏదైతే మంచిదనుకుంటున్నాడో, తన జ్ఞానాన్ని బట్టి, తన ఆలోచనను బట్టి, తన ఉద్దేశాన్ని బట్టి ఏదైతే మనుష్యుడు ఇదైతే నాకు మంచిది, ఇది ఉంటే నాకు చాలు, ఇది సంపాదించుకుంటే నా జీవితం, నా కుటుంబం ఏ బాధ లేకుండా మేము ముందుకు వెళ్ళిపోతాం, తరతరాలు మేము సంతోషించడానికి, ఆనందించడానికి ఇది మాకుంటే చాలు అని మనుషుడు తన జ్ఞానాన్ని బట్టి తన శరీరాన్ని సంతోషపరచుకునే స్థితిలోనే ఆస్తులు కానీ, భూములు కానీ, ఇల్లు కానీ, పొలాలు కానీ, తన కడుపు నచ్చిన ఆహారం కానీ, తన దేహానికి నచ్చిన వస్త్రాన్ని కానీ, తన ప్రాణానికి నచ్చిన స్థితిలో మనిషి బ్రతుకుతూ దేవుని యందు భయం కానీ, భక్తి కానీ లేనివాడిగా ఉన్నాడు అనేది సత్యం అనేది మనుషుడు గ్రహించలేని స్థితిలో ఉన్నాడండి. కనుకనే మనుషుడు ఏం చేస్తున్నాడయ్యా అంటే, నేను ఎలా బ్రతికినా పర్వాలేదు, ఎలా ఉన్నా పర్వాలేదు, ఎలా మాట్లాడినా పర్వాలేదు, ఏ స్థితిలో నా జీవితాన్ని ముందుకు వెలబుచ్చుకున్నా పర్వాలేదు. నా స్నేహితుడు ఒకడు అడిగాడు నన్ను, ఎందుకు దేవుని యందు భయం ఉండాలి మన జీవితంలో? బ్రతికినంతకాలం బ్రతుకుతాం, అందరూ చచ్చిపోయినట్టు నేను కూడా చచ్చిపోతాను. చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తావో ఏమన్నా తెలుసా అని అడిగానండి. చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తే నాకెందుకు? బ్రతుకున్నంతకాలం నా శరీరానికి, నా దేహానికి నాకు నచ్చినవి నేను చేసుకొని, నాకు నచ్చినవి నేను తిని, నాకు నచ్చినవి నేను బ్రతికితే
బ్రతికినంతకాలం సంతోషంగా ఉంటాను, చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తే నాకు సంబంధం లేదు అన్నాడు వాడు. నేను జ్ఞాపకం చేసిన మాట ఏంటయ్యా అంటే, నువ్వు బ్రతుకుండడానికి దేవుడు అపోస్తుల కార్యాల గ్రంథంలో పౌలు ఎథెన్సు ప్రాంతం వారికి జ్ఞాపకం చేస్తూ అంటాడు, దేవుడు సమస్తమును మనుషునికి దయచేశాడు. ఆయనను బట్టి ఉనికి కలిగి ఉన్నాం, ఆయనను బట్టి ఊపిరి పీల్చుకుంటున్నాం, ఆయనను బట్టి మనం చెల్లిస్తున్నాం అనే మాట పౌలు అతి దేవతాభక్తి, అతి విగ్రహారాధన కలిగిన ఎథెన్సు ప్రాంతంలో పౌలు ఆ మాట జ్ఞాపకం చేయడం అపోస్తుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయంలో మనం చూస్తామండి. ఎందుకు ఆ మాట పౌలు ఎథెన్సు ప్రాంతం వారికి జ్ఞాపకం చేయాల్సిన అవసరం వచ్చింది? అతి దేవతాభక్తి అంటే, అతి దేవతాభక్తి నాకేమర్థమైందయ్యా అంటే, అతి దేవతాభక్తి మనుష్యుడు తన ఇష్టాన్ని బట్టి ఏర్పాటు చేసుకున్నవి. దాన్ని పౌలు మరో చోట జ్ఞాపకం చేస్తూ, ఇవన్నీ కల్పనా కథలు. మనుష్యుడు తన ఆలోచనను బట్టి, తన జ్ఞానాన్ని బట్టి, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా ఐగుప్తు చెర నుంచి విడిపించబడినప్పుడు తమకు నచ్చినట్లు ఆ బంగారు పోతను పోసుకొని, దూడను పూసుకొని, పోత పోసుకొని, ఏ విధంగా ఆ దూడే దేవుడు అని వారు పూజించిన వారిగా ఉన్నారో, ఈ దినంలో మనుష్యుడు కూడా తనకిష్టమైన దాన్ని విగ్రహముగా చేసుకునే మనిషి, ఆహారం ఇష్టమైన వాడికి ఆహారమే విగ్రహం, ధనం ఇష్టమైన వాడికి ధనం విగ్రహం, ఆస్తులు ఇష్టమైన వాడికి ఆస్తులే విగ్రహాలు, మనుషులు ఇష్టమైన వాడికి మనుషులే విగ్రహాలు. కానీ విగ్రహాలను ప్రేమించే స్థితిలో మనుషులు బ్రతుకుతుంటే దేవుడు ఏమడుగుతున్నాడయ్యా అంటే, మాట వింటే చాలు. రాత్రికాల సమయంలో కూడా దైవజనులు జ్ఞాపకం చేశారన్నమాట. మాట వినకపోవడమే పాపం అండి. మొదటి సమూయేలు గ్రంథంలో మనం చూస్తాం, ఆజ్ఞాతిక్రమమే పాపం. కానీ ఆజ్ఞల గురించి యోహాను భక్తుడు జ్ఞాపకం చేస్తూ, దేవుని ఆజ్ఞలు భారమైనవి కాదు అంటాడు. ఎందుకు భారమైనవి కాదు? దేవుడేమి మనల్ని ఇన్ని టన్నుల బరువు ఓ రాయో లేకపోతే ఫలాందో నువ్వు మోసుకొని నడవాలి, ఇంత దూరం ఇది చేయాలి, అది చేయాలి, అటువంటి బలినివ్వాలి, ఇటువంటి బలినివ్వాలి, ఆ స్థితిలో బ్రతకాలి, ఈ స్థితిలో బ్రతకాలి అని దేవుడు ఏది మన జీవితంలో మనకు ఒక రిస్ట్రిక్షన్ పెట్టినవాడుగా లేడు, అంటే ఒక హద్దును పెట్టినవాడుగా లేడండి దేవుడు. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడయ్యా అంటే, శరీర సంబంధమైన స్థితిలో శరీర సంబంధమైన తండ్రి తన పిల్లలు తన మాట వినాలని దేవుడు ఒక తండ్రి ఎలా ఆశపడతాడో, నిన్ను సృష్టించిన దేవుడు కూడా నువ్వు దేవుని మాట వినాలని ఆయన ఆశపడుతున్నాడండి. యెహెజ్కేలు గ్రంథంలో ప్రవక్త అయిన యెహెజ్కేలు ఒక మాట జ్ఞాపకం చేస్తూ 18వ అధ్యాయంలో ఒక మాట చెప్తాడు, చూద్దాం చూడండి. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 31, 32 వచనాలు. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనడి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణం నొందుదురు? ఇదే ప్రభువు యెహోవా వాక్కు. మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడును కాను. కావున మీరు మనసు త్రిప్పుకొనడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. అంటే మనుష్యుడు మరణించడం అనేది ఏదైతే భక్తుడు జ్ఞాపకం చేశాడో, దురాశ చేత మనుష్యుడు మరుకొల్పబడి ఏడ్చబడి తన హృదయంలో కలిగిన దురాశను బట్టి మనుషుడు ఏ విధంగా పాపాన్ని చేసిన వాడిగా ఉన్నాడో, ఆ దురాశ గర్భం ధరించి పాపం ఏ విధంగా కందో, పాపంలోకి వచ్చే జీతం మరణం అనేది దేవుని వాక్యం ఏదైతే సెలవిస్తుందో, ఈ భూమి మీద పాపం చేసిన ప్రతి మనిషి మరణించాలి అనేది దేవుడు విధించిన విధి. కానీ ఆ మరణంతోనే దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఆయన చిత్తాన్ని ఎరిగిన స్థితి కానీ, ఆయన మాటను విని అనుభవం కానీ, దేవుని ప్రేమించిన స్థితి మానవ జీవితంలో ఎప్పుడైతే మనుషుడు కలిగిన వాడిగా ఉంటాడో, శరీరానికి మరణం అది తప్పదండి. మనుషుడు ఒకసారి పుడతాడు, ఒకసారి మరణిస్తాడు, ఆ తర్వాత తీర్పు ఉంది. అంటే ఒకసారి పుట్టిన తర్వాత ఒకసారి మరణించిన తర్వాత తీర్పు ఏంటయ్యా అంటే, ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు, యోహాను సువార్తల ప్రభువారు జ్ఞాపకం చేసి ఈ మాట చెప్తారు, నా యందు విశ్వాసం ఉంచి లేకపోతే నన్ను పంపిన వారి మాట వినినవాడు మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. అంటే నువ్వు మరణించడం, నువ్వు మరణ శిక్షణ పొందడం, ఏదైతే దేవుడు ఈ భూమి మీద అనాది కాలం నుండి మాటను జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడో, నిత్యము మండుచున్న అగ్ని ఉందని, అగ్ని ఆరదు పురుగు చావదని దేవుడు ఏదైతే నరకాన్ని, అందుకే నరకాన్ని గురించి ప్రభువారు సువార్తలో జ్ఞాపకం చేస్తూ అంటారో, అది సాతానుకు తన దూతల కొరకు దేవుడు నియమించాడంట. సాతానుకు తిరిగి ఆయన దూతల కొరకు. మరి మనుషుడు దేవుని చేత ప్రేమించబడి దేవుని ప్రేమను పొంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన మాట యోహాను 3:16 రాయబడిన స్థితిలో, లోకంలో ఉన్న మనిషిని దేవుడు ఎంతగా ప్రేమించిన క్రమంలో ఆ మనుషుని కొరకు దేవుడు ఏది సిద్ధపరిచాడు అంటే నిత్య జీవాన్ని సిద్ధపరిచాడు. నిత్య ఆనందము, నిత్య సంతోషము. అక్కడ ఏడుపు ఉండదంట, పండు కొరుకుట ఉండదంట, అక్కడ కన్నీరు ఉండదంట,
అక్కడ వ్యాధి బాధ ఉండదంట, అక్కడ ఏడుపు ఉండదంట, సూర్యుడు చంద్రుడితో అక్కడ పని లేదంట. ఎంత సమాధానకరమైన స్థితిని దేవుడు ఈ భూమి మీద అందించడానికి ఆయన కుమారుడిని క్రీస్తుని పంపినవాడిగా ఉన్నాడో కనుకనే పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు ఆ మాట. ఆ పై వచనాలు కూడా చదివితే పౌలు ఎందుకు ఆ మాట ఆ తిమోతికి ఆ మాట జ్ఞాపకం చేశాడో పౌలు తన పూర్వపు స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ ఒక్కసారి 1 తిమోతికి వెళ్దామండి. 1 తిమోతి 1వ అధ్యాయము 12వ వచనాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ విధంగా, పూర్వము దోషకుడను హింసకుడను హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వల్ల చేసి తిని గనుక దేవుడు ఎందుకు మనుషుని కనికరిస్తున్నాడయ్యా అంటే, తెలియక అవిశ్వాసం వల్ల చేశారు కనుక మనుషుని కనికరిస్తున్నాడండి దేవుడు. అందుకే దేవుని కృపా కనికరం, కృపా బాహుల్యం మానవ జీవితంలో మనుషుడి పట్ల దేవుడు చూపించడానికి గల ప్రధాన కారణం దేవుడికి తెలుసు, తెలియక అవిశ్వాసం వల్ల చేశాం కనుకనే పౌలు తన పూర్వస్థితిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇక్కడ ప్రతి మనిషి తను తాను అప్లై చేసుకోవడానికి చాలా మంచి మాట అండి అది. పూర్వం హింసకుడను దోషకుడను హానికరుడైన భూమి మీద మంచివాడని చెప్పుకోవడానికి ఎవడో లేడండి. నీతి కార్యం ఒక మనిషిని మంచి చేస్తుందా? అన్నదానం చేస్తే అన్నదానం మనిషిని మంచి చేస్తుందా? వస్త్రదానం చేస్తే వస్త్రదానం మనిషిని మంచి చేస్తుందా? లేదా 10 మందిని పోషిస్తే అది మనిషిని మంచి చేస్తుందా? అది మనుషుని చేత మంచోడని పిలువబడటానికి సరిపోతుందేమో, కానీ దేవుని ఎదుట నీతిమంతుడని పిలువబడడానికి ఒకటే మార్గం ఉందండి, అది క్రీస్తు యేసునందుల విశ్వాసం మాత్రమే. కనుకనే పౌలు తన పూర్వపు స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ, పూర్వం నాకుంది ధర్మశాస్త్రం ఇశ్రాయేలు ప్రజలకు, అది అనుజయులను మనకు కూడా పూర్వం మన స్థితి ఉంది, ఆచారాలని సాంప్రదాయాలని పితృపారంపర్యాచారాలని అలా చేయాలి ఇలా చేయాలని, వీటన్నిటి నుంచి విడుదల ఇవ్వడానికి, వీటన్నిటి నుంచి స్వాతంత్రత ఇవ్వడానికి, ఏ బానిసత్వంలో మనిషి బ్రతుకుతున్నాడో, ఏ దాసుడుగా ఎవరి కింద, ఏ యజమానుడి కింద మనుషుడు దాసుడిగా బ్రతుకుతున్నాడో, ఈ కాలంలో ఈ తరంలో మనుషుడు దేనికి దాసుడిగా బ్రతుకుతున్నాడు అంటే ధనానికి మనుషుడు దాసుగా బ్రతుకుతున్నాడండి. ఆ ధనం కొరకు, ఆ ధనాన్ని సంపాదించుకునే క్రమంలో, ఆ ధనవంతుడు అయ్యే స్థితిలో మనుషుడు ఎన్ని భయంకరమైన మార్గాలు ఆ మార్గాల్లో నడుస్తున్నాడో, ఎన్ని భయంకరమైన ఆలోచనలు మనిషి చేస్తున్నాడో, ఎంత భయంకరమైన స్థితిలో మనిషి తన హృదయాన్ని పాడు చేసుకొని, అందుకే సృష్టి ఆరంభంలోనే దేవుడు ఆ మాట జ్ఞాపకం చేశాడు. నరుని హృదయం వాడు బాల్యం నుండి చెడది, వాని హృదయంలోని ఊహంతయు కేవలము హృదయంలోని ఊహ కూడా భయంకరమైంది అంటండి. ఇక్కడ ప్రతి మనిషి తన హృదయాన్ని తను పరిశీలన చేసుకోవడానికి ఇష్టపడితే తన హృదయం ఎంత భయంకరమైంది అర్థమవుతుంది. పౌలు చెప్తున్నాడు, పూర్వ హింసకుడును దోషకుడును హానికరుడు. దోషకుడు హింసకుడు హానికరుడైన మనుషుని కొరకు వేరే లోకం నుంచి ఈ లోకానికి ఒక గొప్పవాడు రావాల్సిన అవసరం ఏమొచ్చిందండి? ఆయన ఎందుకు గొప్పవాడు? ఇదే పౌలు కొరింథీ సంఘానికి జ్ఞాపకం చేస్తూ అంటాడు, పరిశుద్ధుడు, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరని ప్రశ్నించినవాడు, పాపాన్ని క్షమించి అధికారం ఈ భూమి మీద మనుషుని కుమారునికి ఇవ్వబడింది అని పాపాలు క్షమించి, కానీ ఈ లోకంలో సువార్త ప్రకటించబడిన స్థితిలో ఒక రకంగా భారతదేశానికి నువ్వు యేసుక్రీస్తుని నమ్మితే నీ అవసరతలు తీర్చబడతాయి, ఇల్లు లేదా ఇల్లు కట్టుకుంటావు, అప్పులు ఉన్నాయా అప్పులు తీరబడతాయి, బలహీనత ఉందా బలహీనతలో దేవుడు సహాయం చేస్తాడు. ఈ స్థితిలో సువార్త ప్రకటించబడిన క్రమం ఉందేమో, కానీ అటువంటి సువార్తలో మనం స్థిరపడిపోవాలని దేవుడు ఉద్దేశించలేదండి. దేవుని ఉద్దేశం ఏంటయ్యా అంటే యేసుక్రీస్తు గురించిన సత్య సంబంధమైన మాట మనిషి తన జీవితంలో ఎరిగిన వాడిగా ఉండాలి. ఆ మాట ఏంటంటే పాపులను రక్షించుటకు. ఎవరు పాపి? ఈ భూమి మీద పాపం లేనివాడు అంటే ఎవడో లేడండి. నీతిమంతుడు లేడు, ఒక్కడో లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ప్రతి ఒక్కరూ పాపం చేసి దేవుడు మహిమను పొందలేకపోవడానికి గల కారణం ఏంటి? సరే, మొదటి ఆదాము మీరు చెప్పారు కదా, మాట వినలేదు, తినొద్దన్న పండు తిన్నాడు, చేయొద్దన్న పని చేశాడు. మరి ఈ తరంలో మన జీవితాలను మనం పరిశీలన చేసుకుందాం. చేయొద్దన్న పనులు ఎందుకు చేయట్లేదు, మనం మాట్లాడొద్దన్న మాటలు ఎందుకు మాట్లాడట్లేదు? దేవుని చిత్తానికి విరుద్ధమైన స్థితిలో బ్రతకని మనిషి ఎవడున్నాడు? ప్రతి మనిషి దేవునికి విరుద్ధమైన స్థితిలోనే బ్రతుకుతున్నాడండి. ఎవరు దేవుని చిత్తానికి బ్రతికి వెళ్ళాడు లేడు ఈ భూమి మీద. అది భక్తి అయినా,
మానవ జీవితంలో తాను ఏ ప్రయాస అయినా తనకు లాభదాయకమైనదైతేనే మనిషి ప్రయాసపడుతున్నాడు తప్ప ఆ ప్రయాసలో మనిషికి లాభం లేదు అంటే మనిషి దానివైపు కన్నెత్తి చూచేవాడిగా ఉండడు, ఆలోచించేవాడిగా ఉండడు. ఇది చేస్తే నాకేమొస్తుందండి, యేసుక్రీస్తు నమ్ముకుంటే నాకేమొస్తుందండి, చర్చికి వెళ్తే నాకేమొస్తుందండి, నేను పాపిని ఒప్పుకుంటే నాకేమొస్తుందండి, నేను పాపిని కాదండి నేను మంచోడినండి అని చెప్పుకునే మనుషులేని ఈ లోకంలో బ్రతుకుతున్నారు తప్ప తన పాపాన్ని ఎరిగి అందుకే కీర్తనకారుడు అంటాడు, తన పొరపాటును కనుగొలగలిగిన వాడు ఎవడున్నాడు అంటాడు. ఎందుకంటే ప్రతి మనుషుని హృదయంలో ప్రతి మనిషిని ఆలోచన ఏంటి అంటే తాను నీతిమంతుడు, తాను మంచోడు, తను మాట్లాడే మాట కరెక్టు, తను చేసే పని కరెక్టు, తను నడిచే మార్గం కరెక్టు, తను ఆలోచించే ఆలోచన కరెక్టు. ఇది మనుష్యుని జ్ఞానాన్ని బట్టి. అందుకే అదే యెహెజ్కేలు గ్రంథంలో 18 అధ్యాయంలో పైన మరొక మాట జ్ఞాపకం చేస్తూ అంటాడు, మీ మార్గములు కాదు నా మార్గములు న్యాయమైనవి అంటాడు యెహోవా దేవుడు. ఎందుకు దేవుని మార్గములు న్యాయమైనవి? దేవుడు మనుషుని సృష్టించి ఈ లోకంలోకి పంపించి మీరు ఫలించి అభివృద్ధి చెందిరి, ఇది అంతా మీ కొరకే నేను చేశానని దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్న స్థితి ఉంటే, ఒకడు అడిగాడు నన్ను, ఇందాక చెప్పాను బైబిల్ ఎందుకు నమ్మాలి, బైబిల్ ఎందుకు ఇంత గొప్పగా పిలువబడుతుంది, ఇంత గొప్ప సాక్ష్యం బైబిల్కి ఎందుకు ఉంది, ప్రపంచంలో అన్ని పుస్తకాల కంటే ఈ పుస్తకం ఎక్కువ అమ్మబడుతుంది కాబట్టా, లేకపోతే ఈ పుస్తకం ఎక్కువగా చదవబడుతుంది కాబట్టా, ఎక్కువ మంది ఈ పుస్తకాన్ని వారి గృహాల్లో కలిగిన వారు కాదండి. కనుక ఏ భ్రమలో బ్రతుకుతున్నామంటే బైబిల్ పట్టుకుంటే పరలోకం వెళ్ళిపోతామనో, బైబిల్ చదివితే పరలోకం వెళ్ళిపోతామనో, ఏదో గంటలు భక్తి చేస్తే పరలోకం వెళ్ళిపోతుంది కాదండి. గంటలు భక్తి చేసిన స్థితి ఉంటే జాగారాలు చేసేవారు అనేక మంది ఉన్నారు ఈ లోకంలో. ఎన్ని జాగారాలు చేసినా నువ్వు పరలోకం వెళ్ళవు. శరీర సంబంధమైన స్థితిలో ఎన్ని బలులు అర్పించినా నువ్వు పరలోకానికి వెళ్ళవు. ఇది చేసాం అది చేసాం ఇవేవి నిన్ను పాప విముక్తుడిగా చేయవు. కానీ క్రీస్తు నీ కొరకు నా కొరకు చిందించిన రక్తం మాత్రమే నిన్ను నన్ను పాప విముక్తుడిగా చేసేదండి. అది హిందూ సంబంధమైన పుస్తకాల్లో కూడా రాయబడిందని పెద్ద దైవజనులు అనేక పర్యాలు జ్ఞాపకం చేసేవారు. ఎటువంటి స్థితిలో మానవ పాపం కొరకు ఎటువంటి రక్తం చిందించబడాలి, ఎవరి రక్తం చిందించబడాలి, ఏ స్థితిలో చిందించబడితే మనుషుని యొక్క పాపం కొట్టివేయబడుతుంది అనేది లోకమంతా ఎరిగిన సత్యమైనప్పటికీ భ్రమపరచబడే ఆత్మ ఏం చేస్తుంది అంటే మనిషిని సత్య సంబంధమైనవాడిగా బ్రతకడానికి కానీ, సత్య సంబంధమైన స్థితిలో మనిషి హృదయ నేత్రాలు తెరవబడిన స్థితిలో మనిషి బ్రతకడానికి మనిషిని నడిపించట్లేదండి. ఎఫెసీ 1 అధ్యాయంలో పౌలు గారు ఈ సత్యాన్ని కూడా జ్ఞాపకం చేస్తూ పైనుంచి చాలా మాటలు పౌలు గారు జ్ఞాపకం చేశారు. కానీ నేను 8వ వచనం నుంచి లేదా 7 నుంచి చదువుతానండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయము 7వ వచనం. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఎవరైతే పాపులను రక్షించడానికి, పాపాన్ని క్షమించడానికి, పాపంలో బ్రతుకుతున్న మనిషి నీతిమంతుడిగా చేయడానికి ఈ లోకానికి వచ్చిన వారుగా ఉన్నారో ఆ ప్రియుని గురించి పౌలు ఎఫెసీ సంఘానికి జ్ఞాపకం చేస్తూ దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనమును అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మము మనకు తెలియచేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపు చేసెను. ఎప్పుడు ఒక మనిషి జ్ఞానం కలిగిన వాడిగా బ్రతుకుతాడు ఈ భూమి మీద? యోబు గ్రంథంలో భక్తుడు జ్ఞాపకం చేస్తూ అంటాడు, భూమి మీద తనను సృష్టించిన దేవుడు ఉన్నాడనేది మనుషుడి కనీసం ఆ మాట జ్ఞాపకం కూడా లేదంటండి. అందుకే మనుషుడు తనకు తాను ఏది అయి ఉన్నాడనో తనకు కలిగిన జ్ఞానాన్ని బట్టో. అందుకే ఈ లోకంలో మనుషులు కొద్దిగా మాట్లాడగలిగితే ఎంత జ్ఞానం కలిగిన వారుగా అతిశయపడతారో మనుషులు. ఏదైనా కొంచెం ఒక పని చేయగలిగితే తమ వల్లనే సమస్తం అయిందని అతిశయపడే మనుషులు ఉన్నారండి. ఏదైనా కొంచెం ఇవ్వగలిగితే మేము ఇచ్చాం కాబట్టి ఇదంతా జరిగిందని చెప్పే మనుషులు ఉన్నారు. మరి సమస్తమును ఇచ్చేసిన వాడు తన సొంత కుమారుని, పౌలు రోమా సంఘానికి జ్ఞాపకం చేస్తాడు, తన సొంత కుమారుని మన కొరకు ఇటుకు వెనుక తీనివాడు ఆయనతో పాటు సమస్తముని ఎందుకు అంటే క్రీస్తుని గురించిన ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి కానీ, యేసుక్రీస్తు లోకాన్ని రక్షించడానికి వచ్చాడని కానీ సత్యాన్ని నమ్మే జీవితం మనుషుల్లో లేదు. కానీ సమస్తం కావాలి మనిషికి. అందచందాలు కావాలి, ఐశ్వర్యం కావాలి, డబ్బు కావాలి, పేరు ప్రఖ్యాతలు కావాలి. ఈ భూమి మీద తనకంటూ ఒక పేరును సంపాదించుకోవడానికి ప్రతి మనిషి దాని కొరకే ప్రయాసండి. పేరుకు ముందో పేరుకు తర్వాత దీని గురించి ప్రయాసపడే మనుషులే ఉన్నారు తప్ప పౌలు అంటాడు,
నేను మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నానా, దేవుని దయను సంపాదించుకొని? మనుషుల దయను సంపాదించుకుని వాడినైతే క్రీస్తు దాసులను కాకపోదును అంటాడు. తాను మనుషుల దయను సంపాదించుకున్నంత వరకు తాను దోషకుడని, హింసకుడని, హానికరుడని, పాపి అని సంగతి పౌలు తన జీవితంలో ఎరగనివాడిగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే తాను క్రీస్తు దాసుడుగా ఉండడానికి ఇష్టపడ్డాడో, ఆయన స్వరాన్ని విన్నాడో, ఆయన చిత్తాన్ని తన జీవితంలో ఎరిగిన వాడిగా ఉన్నాడో, లోకమంతటిని పౌలు గారు ఏమన్నారయ్యా అంటే, లేదా తనకు లాభకరమైన స్థితిని పౌలు గారు ఏమన్నారయ్యా అంటే, సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకొంచున్నాను అన్నాడండి. ఆ పెంట కొరకు, ఆ దరిద్రత కొరకు, ఆ నాశనం అయిపోయే, క్షయమైపోయే దాని కొరకు మనిషి ఎంతగా ప్రయాసపడుతున్నాడు. నిత్యజీవాన్ని సంపాదించుకోవడానికి మనిషి ప్రయాసపడాల్సిన అవసరం ఏమైనా ఉందయ్యా అంటే, తన హృదయాన్ని దేవుని చేతికి ఇస్తే చాలండి. సామెతకారుడు జ్ఞాపకం చేస్తూ అంటాడు, నీకు నా కుమారుడా నీ హృదయంలో నాకు ఇమ్ము అంటాడు. మరో చోట జ్ఞాపకం చేస్తూ అంటాడు, నీ హృదయంలో నుండి జీవ జలధారలు ప్రవహించిన కనుక చాలా జాగ్రత్తగా బ్రతుకు అంటాడు. కానీ జాగ్రత్త కలిగి బ్రతికేవారు ఎవరున్నారు ఈ భూమి మీద? ఆ ధనమును సంపాదించుకోవడానికి, ఆ పేరును సంపాదించుకోవడానికి, తన శరీరానికి సంతోషాన్ని కలిగించే స్థితిని తన జీవితంలో చేసుకోవడానికి మనిషి ఏదైనా చేస్తాడు ఈ భూమి మీద, ఎటువంటి దానికైనా. అందుకేనండి మనుష్యుడు తనను సృష్టించిన దేవుణ్ణి నమస్కరించడానికి కానీ, పూజించడానికి కానీ, పదావందనాలు చేయడానికి కానీ మనుషుడు ఇష్టపడాడు. కానీ శరీర సంబంధమైన స్థితిలో ఒక అవసరం తీర్చబడాలి అంటే, ఆ అవసరం తీర్చే మనుషుని దగ్గరికి వెళ్ళి ఆ మనుషుని పాదాలు పట్టుకోవడానికి కూడా మనిషి వెనకాడ్డండి. ఎవరో పెద్ద ఆయన జ్ఞాపకం చేస్తూ అన్నారు, డబ్బును ప్రేమించే మనుషులు ఉన్నారు, డబ్బును సంపాదించుకోలేని స్థితిలో ఉన్న మనుషులు ఏం చేస్తున్నారంటేనంట, భజన బ్యాచ్గా తయారయ్యారంటండి. ఎవరొకరు వెనకాల భజన బ్యాచ్గా తయారైతే, ఎవరినో భజన చేసుకుంటూ వెళ్ళిపోతే జీవితం మెల్లగా ముందుకి వెళ్ళిపోతుంది. ఏ ప్రయాసపడాల్సిన అవసరం లే, ఏ కష్టపడాల్సిన అవసరం లే. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ నన్ను భజన చేయమని ప్రభువారు చెప్పలేదండి. నా పేరు 4 సార్లు పిలవండి, లేకపోతే నన్ను నా గురించి గొప్పగా మాట్లాడండి, నాకు గాలి కొట్టండి, నన్ను ఏమండి మొలక చెట్టు ఎక్కించండి ప్రభువారు ఎక్కడ చెప్పలేదండి. ప్రభువారు చెప్పింది ఒకటే, నా యందు విశ్వాసం ఉంచి నన్ను పంపిన వారి మాట, ఆయన యందు విశ్వాసం ఉంచాలి, ఆయనను పంపిన వారి మాట. ఎవరు పంపారు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి? దేవుడు సర్వశక్తిమంతుడు దేవుడు, సర్వసృష్టికి ఆధారభూతుడు, తన నోటి మాట చేత ఈ సృష్టిలో సమస్తమును సృష్టించినవాడు. సాక్ష్యాధారాలు ఎక్కడున్నాయి అంటే బైబిల్లో ఉన్నాయి. బైబిల్లో ఉందండి ఆ సాక్ష్యం. ఆది కాండంలోకి వెళ్తే దేవుడు ఎలా సృష్టించాడు ఈ భూమిని, ఎలా తయారు చేశాడు మానవునికి అనుకూలమైన స్థితిలో, నివాస యోగ్యమైన స్థితిలో. అందుకే మనుష్యుడు దేవుడు తన కొరకు చేసిన నివాస యోగ్యమైన భూమి మీద బ్రతకడానికి ఇష్టపడుతున్నాడు తప్ప తన హృదయాన్ని దేవునికి నివాస యోగ్యమైనదిగా చేసుకోవాలని ఆలోచన మనుషులు లేదండి. అందుకే మనుషుని హృదయంలో నానా భయంకరమైన వాటికి మనుష్యుడు స్థానం ఇస్తున్నాడు తప్ప దేవునికి మాత్రం మనుష్యుడు స్థానం ఇవ్వలేకపోతున్నాడు. కనుకనే దేవుడు ఉద్దేశించాడంట, కాలము సంపూర్ణమైనప్పుడు, పరిపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గురించిన మర్మం మనకు తెలియచేసి, ఎలా తెలియజేశాడు? ప్రవక్తల ప్రవచనాల ద్వారా తెలియజేశాడండి. అనేక మందిని మన పితరులైన వారి ద్వారా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, యూదాపత్రికలో భక్తుడు జ్ఞాపకం చేస్తూ అంటాడు, అబ్రహాం మొదలుకొని 7వ వాడైన హనోకు వరకు దేని గురించి ప్రవచించారు? ఆ మాట కూడా ఒకసారి చదువుదాం. యూదాపత్రిక 1వ అధ్యాయం ఉంది, 14వ వచనం. ఆదాం మొదలుకొని 7వ వాడైన హనోకు వరకు వీరిని గురించి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అందరికీ నీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు, భక్తిహీనులైన పాపులు తనకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభు తన వేవేల పరిశుద్ధ పరివారముతో ముందుగా పాపిని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఎందుకు వచ్చాడయ్య అంటే, దేవునికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడే మనుషులు ఈ భూమి మీద ఉంటారు, దేవుణ్ణి కాదు అని చెప్పే మనుషులు ఉంటారు. ఆయన నిజమైన దేవుడు కాదు, ఆయన కేవలం కల్పితం మాత్రమే, లేకపోతే ఒక మతకు సంబంధించిన స్థితితో, లేకపోతే ఎవరో ఇది ఇస్తామంటే వారి ద్వారా ఈ భారతదేశానికి వచ్చినవాడో అని చెప్పేవారు ఉంటారు. కాబట్టి ఇక నాకు ఆశ్చర్యం కలిగించిన మాట ఏంటంటే, వారిని ఒప్పించుటకు. ఏం ఒప్పించడానికి? అయ్యా నేను పాపిని అని వారి నోట ఒప్పించడానికి. కనుకనే పౌలు ఆ 15వ అధ్యాయంలో ఆ మాట జ్ఞాపకం చేసి ఆఖరిలో ఏమన్నాడు అంటే, అట్టివారిలో నేను ప్రధానుణ్ణి, ఆ పాపుల్లో నేను ప్రధానుణ్ణి.
ఎంత భయంకరమైన పాపంలో బ్రతికాను నేను, ఎంత భయంకరమైన స్థితిలో, ఇదిగో నేను దేవుణ్ణి కాదు అని దేవుని పక్షాన్ని నిలబడిన వారిని ఇంతగా హింసించి, దూషించి, భయంకరమైన శిక్ష వారికి విధించి, ఆ స్థితిలో ఉన్న పౌలు గారే దేవుని ఎరిగిన క్రమంలో యేసుక్రీస్తును తన సొంత రక్షకుడిగా అంగీకరించి తన ప్రాణాన్ని క్రీస్తు కొరకు తన పరిచర్యకు నియమించాడు అంటాడు పౌలు గారు జ్ఞాపకం చేస్తూ. అంటే పరిచర్యకు నియమించిన క్రమంలో పరిచర్య సేవకులకు అప్పగించబడిన పరిచర్య ఉందండి, విశ్వాసులు కూడా పరిచర్య అప్పగించబడిందంట. విశ్వాసులకు అప్పగించబడిన పరిచర్య ఏంటి? క్రీస్తుని ఎరిగిన వాడిగా యేసుక్రీస్తును సొంత రక్షణగా అంగీకరించి, యేసుక్రీస్తు ద్వారా పాపాలు క్షమించబడి, యేసుక్రీస్తు ద్వారా ఆయన నామంలో ప్రతి అవసరత తీర్చబడుతూ ఆయనే నా దేవుడు అని చెప్పుకునే మన జీవితాల్లో క్రీస్తు యొక్క స్వారూప్యం మన యందు ఏర్పడిందో లేదో విశ్వాసులైన మన జీవితాల్లో మనం కూడా పరిశీలన చేసుకోవడం చాలా అవసరం అండి. ఒక విశ్వాసిగా ఎరగని వాడికి మన జీవితం ఒక సువార్తగా ఉందా? దేవుని ఎరిగిన స్థితిలో ఇన్ని సంవత్సరాల విశ్వాసం అండి, ఇన్ని సంవత్సరాలు ఎరిగామండి, ఇన్ని సంవత్సరాలుగా భక్తి చేస్తున్నామండి, ఇన్ని సంవత్సరాలుగా మేము దేవుని ఎరిగిన స్థితి, మా కుటుంబం అంతా రక్షణ పొందిన స్థితి అండి. కానీ రక్షణ పొందిన నువ్వు రక్షణ లేని వాడికి ఎలా తెలియజేస్తున్నావు యేసుక్రీస్తుని గురించి? అంటే ఇలా సువార్త కూడికలు పెట్టి, ఏదో గొప్ప సౌండ్ సిస్టమ్ పెట్టి, కొంతమందిని ఏర్పాటు చేసుకొని, కొన్ని వందల మందిని నడిపించి, ఏదో ఆకర్షణ చూపించి మేమేదో కాదండి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు తన నోటి మాట ఎంతగా ఆయన ఈ భూమి మీద దేవుని చిత్తాన్ని ప్రకటించిన వారిగా ఉన్నారో దానికంటే విశేషముగా తన జీవితంలో బ్రతికారండి క్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు కేవలం నోటి మాట చెప్పే స్థితిలో ఉంటే ఈ పాటికి ఎప్పుడో మర్చిపోయారు ప్రభువారిని. ఆయన నోటి మాట చేత ఈ భూమి మీద కానీ ఈ భూమి మీద ఉన్న మనుషులను రక్షించడానికి రాలేదండి. ఎవ్వరూ చేయలేని కార్యాన్ని ఆయన ఈ భూమి మీద నీ కొరకు నా కొరకు చేశారు. నోటి మాట అయితే బోలేని నోటి మాటలు ఉన్నాయి, ఉద్రేకపరిచే మాటలు చాలా ఉన్నాయండి, శరీరాన్ని ఊపేసే మాటలు చాలా ఉన్నాయండి. ఆ సమయానికి ఏదో పాట పాడో ఊపేసో, లేకపోతే ఏదో తల మీద చేతులేసో, ఏదో ఫలానా ఆత్మ వచ్చిందని చెప్పేసో ఈ భ్రమపరిచే స్థితి మన చుట్టూ చాలా ఏలుబడి చేస్తుంది. ఇంత భ్రమపరిచే స్థితి మన చుట్టూ ఏలుబడి చేస్తున్నప్పుడు సత్య సంబంధమైన ఆత్మ కలిగిన వారిగా, ఏ ఆత్మనైతే మనకు సంచుగరుగా ఇచ్చిన వాడిగా ఉన్నాడో, ఏ ఆత్మచేత మనం ముద్రించబడిన వారుగా ఉన్నామో, ఏ ఆత్మచేత వాగ్దానం చేయబడిన స్థితి మన జీవితాల్లో ఉందో అది లోకానికి. అందుకే పౌలు ఒక చోట జ్ఞాపకం చేస్తూ అంటాడు సంఘంతో మాట్లాడుతూ, క్రీస్తు స్వారూప్యము మీ యందు ఏర్పడే వరకు అంటాడు. పౌలు గారికి ఏముందంట? ప్రసవ వేదన పడుతున్నాడు అంటండి పౌలు గారు. ఆ ప్రసవ వేదన ఎవరినైతే క్రీస్తు శరీరముగా ఎన్నిక చేసుకున్నాడో, ఎవరికి ఏ శరీరం కొరకు ప్రభు రక్తాన్ని చిందించిన వాడిగా ఉన్నాడో, అందుకే రక్తాన్ని చిందించిన స్థితిలో కేవలం మనుషుడైతే తనకు నచ్చిన వారి కొరకు, తన వర్గానికి సంబంధించిన వారి కొరకు, తన కులానికి సంబంధించిన వారి కొరకు, తన ఇంటి పేరు పెట్టబడిన వారి కొరకు, తనకు నచ్చిన వారి కొరకు మనుషుడు చేసేవాడిగా ఉంటాడేమో. కానీ యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి రక్తాన్ని చిందించింది ఎవరి కొరకయ్యా అంటే సర్వమాన పాపాన్ని క్షమించడానికండి. కనుకనే ఈ భూమి మీద పాపి కానివాడు అంటే ఎవడు లేడండి. ప్రతి మనిషి పాపే, ప్రతి మనిషి పాపలోనే బ్రతుకుతూ. అందుకే మొదటి ఆదాము జీవించు ప్రాణి అయితే కడపటి ఆదాముగా ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు జీవింపు చేయు ఆత్మ అయ్యాడు, నిన్ను నన్ను జీవింపు చేయడానికి. ఏ పునరుద్ధాన బలాన్ని ప్రభువారు శిలువలో రుజువుపరిచిన వాడిగా ఉన్నాడో, నా మీద మరణానికి ఏ అధికారం లేదని ఏ ప్రభువారు అయితే రుజువుపరిచిన వారుగా ఉన్నారో ఆ ప్రభువే ఈ లోకానికి పాపులను రక్షించడానికి శరీరధారిగా వచ్చిన వాడిగా ఉన్నాడండి. దాన్నే యోహాను సువార్త 1వ అధ్యాయంలో యోహాను భక్తుడు జ్ఞాపకం చేస్తూ అంటాడు, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించాడు. కృపా సత్య సంపూర్ణుడు. సత్యం చెప్తుంది ఈ మనిషి పాపి కాబట్టి ఈ మనిషికి శిక్ష వేయాలి, ఈ మనిషి శాపగ్రస్తుడు, ఈ మనిషి మరణ శిక్షకు సరిపోయినవాడు, ఈ మనిషి ఈ భూమి మీద బ్రతకడానికి అర్హత లేనివాడు. కానీ కృప ఏం చేసింది? ఇదిగో కరెక్టే, సత్యం చెప్తుంది ఆ మాట. కానీ శాపగ్రస్తుడిగా ఎంచబడిన ఈ మనుషుని కొరకు, నా కొరకు, నీ కొరకు కృప ఏం చేసిందయ్యా అంటే సిలువలో తను తానే అప్పగించేసుకుందంటండి. తను తానే అప్పగించుకున్న స్థితిలో ప్రభువు యోహాను సువార్తలో ప్రార్థన చేయడం మనం చూస్తాం. ప్రార్థనలన్నిటిలో చాలా విశేషమైన ప్రార్థన అండి. యోహాను 17లో చేయుటకు ఏ పని కొరకు ఈ భూమి మీదకి నన్ను పంపించావో ఆ పనిని సంపూర్ణం చేసిన అనుభవం ఏ మనుషుని జీవితంలో ఉందా? ఒక పని మనుషుడికి అప్పగించబడింది అనుకోండి,
ప్రారంభం బాగానే ఉంటుంది, కానీ ప్రారంభించిన స్థితిలో ఏదైనా అవకతవకలో లేకపోతే సమస్యలు ఎదురైనాయి అనుకోండి, ఏమైపోతాం? నీరు గారిపోతాం అంతే. మా వల్ల కాదు, ఇది మేము చేయలేం. అందుకే పాపాన్ని క్షమించడానికి లోకానికి వచ్చిన ప్రభువైన క్రీస్తు వారు తాను తీసుకున్న పని ఆయన సంపూర్ణం చేసినట్లు ఈ భూమి మీద ఎవరు సంపూర్ణం చేయలేకపోయారండి. కనుకనే ఆయన ఒక్కడే మధ్యవర్తి అయ్యాడు. ఈ కాలంలో మధ్యవర్తులుగా పిలువబడుతున్నవారు, మధ్యవర్తులని చెప్పుకుంటున్నవారు ఎంత స్వలాభాపేక్ష కలిగిన వారుగా ఉన్నారోనండి. వారి సొంత నామఘనత కొరకు, వారి సొంత పేర్లు ఈ భూమి మీద వారికి ఏదో కలిగిన వారుగా ఉండాలని, ఏదో సంపాదించుకోవాలని ఈ భూమి మీదకి వచ్చిన స్థితిలో పొట్టకూటి కొరకు, ధనం సంపాదించుకోవడానికి, ఒక మంచి వస్త్రాన్ని సంపాదించుకోవడానికి, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి పౌలు గారు అవన్నీ వదులుకున్నాడండి. అన్నీ వదులుకొని అన్నాడు, నేను క్రీస్తు దాసుని అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారేమో యోహాను 17లో చెప్పబడిన మాట ప్రకారం మిమ్మల్ని దాసులని పిలవటం ఇష్టం లేక స్నేహితులని పిలుచుచున్నాను. తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టువానికంటే యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనం. దాసుడు తన యజమానుడు చేయి దాన్ని ఎరుగడు గనుక నేను మిమ్మల్ని దాసులని పిలవక. ఏ మాట అయితే ఎఫెసీ మొదట్లో తన చిత్తమును గురించిన మర్మము మనకు తెలియచేసి అనే మాట పౌలు జ్ఞాపకం చేశాడో, ఆ సత్యాన్ని ప్రభువైన క్రీస్తు వారు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. దాసుడు యజమానుడు చేయి పనిని ఎరగడు కనుక మనం ఎరిగిన వారిగా ఉండాలని దేవుడు ఏం చేశాడు? మిమ్మల్ని దాసులను పిలవడం ఇష్టం లేక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియచేసి మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. ఏ మనుష్యుడు ప్రభువారిని పిలవలేదండి. ఏ మనుష్యుడు ప్రభువారిని పిలవలే. ఒక మంచి గృహం కట్టుకున్నాం అనుకోండి, మన బ్యాక్గ్రౌండ్ని బట్టి, మనకున్న స్థితిని బట్టి, మనకున్న కాంటాక్ట్స్ని బట్టి మనం ఏం చేస్తాం? ఆ గృహప్రవేశానికి ఒక అధికారిని పిలవగలిగితే అధికారిని పిలుస్తాం, ఒక పేరు ప్రఖ్యాత కలిగిన వాడిని పిలవగలిగితే పిలుస్తాం. మనకున్న స్థితిని బట్టి మనం పిలుచుకుంటాం వారిని. కానీ ప్రభువారికి జ్ఞాపకం చేస్తున్నారు, మీరు నన్ను పిలవలే, మీరు పిలిస్తే నేను రాలేదు ఈ లోకానికి. ఎవరో పిలవకుండా, ఎవరో ఏది ఆయనకు ఇస్తామని ఆశ చూపించకుండా ఉచితంగా మన కొరకు ఇవ్వడానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చెప్పిన మాట నమ్మడానికి ఈ భూమి మీద మనుషునికి హృదయ నేత్రాలు మూయబడిన స్థితి అండి. తర్వాత ఏమన్నాడు? 13వ వచనంలో ఆ మాట జ్ఞాపకం చేస్తాడు ప్రభువారు. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాడి కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడనూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితుల యందురు. ఒకడు ఆజ్ఞాపించిన పనిని మరొకడు చేశాడు అనుకోండి, వాడు ఏమవుతాడు? స్నేహితుడు అవడండి. భూమి మీద నేను చెప్పిన పని ఒకటి చేశాడు, వాడు నాకు దాసుడు అవుతాడు. ఒక యజమానుడిగా నేను ఒక పని ఆదేశించాను, నేను పని చేసినవాడు దాసుడు అవుతాడు. కానీ ఆజ్ఞాపించిన వాటిని చేసిన వాడిని ఏమని పిలుస్తున్నారు ప్రభువారు? మీరు నాకు స్నేహితులై. అందుకేనండి ఈ తరం, ప్రత్యేకంగా ఈ తరం యవనస్తులను జ్ఞాపకం చేసుకుంటే స్నేహ సంబంధాలు ఎంత భయంకరంగా ఉన్నాయో. యవనస్తులే కాదండి, ఎదిగిన వారు సైతం. అందుకే పెద్దలు మాట అంటారు, నీ స్నేహితులు ఎవరో చెప్పు, నువ్వెవరో నేను చెప్తా. ఏ స్నేహాలు ఉన్నాయి నీకు? నీ స్నేహం దేన్ని ఆధారం చేసుకొని? అందాన్ని ఆధారం చేసుకొనా? జ్ఞానాన్ని ఆధారం చేసుకొనా? ఆస్తిపాస్తులను ఆధారం చేసుకొనా? పేరు ప్రఖ్యాతులను ఆధారం చేసుకొనా? యేసుక్రీస్తు ప్రభువారితో నువ్వు స్నేహం చేయాలంటే ఇవేవి నీకు అవసరం లేదండి. కీర్తనకారుడు అంటాడు, పెంట కుప్పల మీద దీన దరిద్రులను ఆయన లేవనెత్తుచున్నాడు, తన ప్రజల ప్రధానులతో ఆయన వారిని కూర్చుండబెడు. అంత ప్రేమ కలిగిన వాడు అండి దేవుడు. అంత ప్రేమ కలిగిన దేవుడు ఈ భూమి మీద నీ కొరకు నా కొరకు శరీరధారిగా వచ్చి మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి, ఎఫెసీ మొదటి అధ్యాయంలో ఒక 2 మాటలు జ్ఞాపకం చేసి నేను సమయాన్ని వెనుకున్న దైవజనులకు అప్పగిస్తాను. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము కింద మాటలు చదువుదాం. 11వ వచనం నేను చదువుతానండి. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగు చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి తన చిత్త ప్రకారమైన సంకల్పం ఎందుకండి? ఎందుకంటే దేవునికి బోధ చేయగలిగిన వాడు కానీ, దేవునికి నేర్పించగలిగిన వాడు కానీ,
దేవునికి బుద్ధి చెప్పగలిగిన వాడు కానీ ఈ భూమి మీద ఎవడో లేడు. కొరింథీ పత్రికలో పౌలు గారు జ్ఞాపకం చేస్తారు, దేవుని అజ్ఞానము మనుషుని జ్ఞానము కంటే జ్ఞానము గలది, దేవుని బలహీనత మనుషుని బలము కంటే. ఈ భూమి మీద మనుషులందరూ కలిసి తాము ఏదైతే బలం అని అనుకుంటారో దేవుని ముందు నిలబడితే తెలుస్తుంది ఆ బలం ఎంత బలహీనమైందో. కొందరికి స్నేహాల బలం, కొందరికి ధనం బలం, కొందరికి బ్యాక్గ్రౌండ్లు బలం, కొంతమందికి మంది మార్బలం బలం. ఇప్పుడు మనుషుడు తనకి ఏదైనా కలిగిన వాడిగా చూపించుకోడు. ఎలా చూపించుకుంటాడు మనిషి? నాతో ఇంతమంది ఉన్నారు, నేను ఇంత చేయగలను, నేను ఇంత ఇవ్వగలను, ఇంత చేయగలను. కానీ మనుషుడు చేసే ప్రతి దానికి పరిమితి ఉందండి. ఏ మనుషుడు కూడా తన పరిమితి దాటి ఏది చేయలేడు. పరిమితి దాటి ఇవ్వలేడు, పరిమితి దాటి చేయలేడు, పరిమితి దాటి చూడలేడు, పరిమితి దాటి జ్ఞానం కలిగిన వాడుగా లేడు. కానీ పరిమితి దాటి చేశాడు యేసుక్రీస్తు ప్రభువారు. తన స్నేహితుని కొరకు తన ప్రాణం పెట్టువానికంటే గొప్పవాడెవడు? మరి ఆయనకంటే గొప్పవాడు ఎవడున్నాడు ఈ భూమి మీద? మరి అంత గొప్పోడు నీ కొరకు అసలు నా కొరకు ఎందుకు వచ్చాడు ఆయన? ఎప్పుడైనా అట్లీస్ట్ ఆ ప్రశ్న మానవ జీవితంలో వచ్చిందంటారు, ఎందుకు వచ్చాడు దేవుడు నా కొరకు? నేను ఇంత భయంకరుని కదా, నేను ఇంత భయంకరమైన హృదయం కలిగినాడు కదా, ఇంత భయంకరమైన పాప నా జీవితంలో ఏలుబడి చేస్తుంది కదా, ఇంత భయంకరమైన స్థితిలో నేను బ్రతుకుతున్నాను కదా, ఇంత భయంకరమైన స్థితిలో ఉన్న నా కొరకు ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు? దేవతలుగా, దేవుళ్ళుగా పిలువబడిన వారు, గొప్పవారుగా పిలువబడిన వారు, ప్రవక్తలుగా పిలువబడిన వారు, తామేదో ఈ భూమి మీద గొప్ప గొప్ప కార్యాలు చేసేవని పిలువబడిన వారు. నిన్నో మొన్నో నేనేదో చూస్తుంటే దాంట్లో ఉందండి, ప్రస్తుత కాలంలో బాబాలుగా పిలువబడుతున్న వారు, వారు ఏదో గొప్ప గొప్ప కార్యాలు చేసాం పిలువబడుతున్న వారు ఆస్తుల గురించి చెప్తున్నారు. ఒక ఆయనకి 1600 కోట్లు ఉందంట ఆస్తి, ఒక ఆయనకి 1000 కోట్లు ఉందంట ఆస్తి, ఒక ఆయనకి 2500 కోట్లు ఉందంట ఆస్తి. మనుషుల కొరకు మేమేదో చేసేస్తామని చెప్పుకున్న వీరు ఎందుకు ధనాన్ని సంపాదించుకుంటున్నారు? ఈయనేమో ఆయనకున్న సమస్త ధనాన్ని నాకు ధనవంతుడు, ఆయన దరిద్రుడైన నన్ను ధనవంతుడిగా చేయడానికి ఆయన దరిద్రుడు అయ్యాడు. కొరింథీ పత్రికలో పౌలు గారు జ్ఞాపకం చేసినట్లు మానవునికి మేలు చేయడానికి తనకున్న సమస్తాన్ని అప్పగించిన వారు యేసుక్రీస్తు ప్రభువారు తప్ప మరెవరు లేరండి. అందుకే ఆ మాట నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమై ఉన్నది. ఎప్పుడైతే నీ హృదయమంతటితో నమ్మడానికి ఇష్టపడతావో, హృదయమంతటితో విశ్వసించడానికి ఇష్టపడతావో, నీ హృదయాన్ని ఎప్పుడైతే ఆయనకు అప్పగించుకోవడానికి ఇష్టపడతావో, దేవుని చేతుల్లోకి వెళ్ళినవాడు ఓడిపోయినట్టు కానీ చెడిపోయినట్టు కానీ, దేవుని చేతుల్లో ఫలాన్ని పెట్టినవాడు నష్టపోయినట్టు కానీ చరిత్రలో లేదండి. చరిత్ర చూసుకుంటాం చాలామంది, మా చరిత్ర ఇదండి, మా చరిత్ర ఇదండి, మా వెనక్కి వెళ్తే మా తరాలు ఎలా బ్రతికాయండి. చరిత్ర జరిగింది, జరగబోయేది ఏమైనా ఉందా అంటే అంతే యేసుక్రీస్తు ప్రభువారేనండి. ఆయనకి మించింది ఏది? ప్రార్థన చేద్దాం. ఇంతవరకు దేవుడు మన కొరకు ఆయన ప్రకటించిన ఈ మాట మన హృదయాలు నీరు కట్టి ఫలింపు చేయనట్లు. చిన్న ఆశ అండి, ఈ స్థితిలో నా కొరకు దేవుడు ఎందుకు వచ్చాడు అనేది ఒక్క చిన్న ప్రశ్న మన హృదయాల్లో మనం పెట్టుకోవడానికి ఇష్టపడితే, నీ హృదయంలో ఆశ కలిగిన వాడిగా ఉంటే ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు దేవుడు. ప్రార్థన చేద్దాం 2 నిమిషాలు హృదయాన్ని పరిశీలన చేసుకొని. అత్యంత కృపణింది మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. బలహీనైన నా నోట శక్తి కలిగిన మీ మాటను మీరు ప్రకటించి ఇంతవరకు నన్ను నిలవబెట్టుకొని నన్ను వాడుకున్న ప్రేమను బట్టి మీకు వందనాలు. తన స్నేహితుని వరకు ప్రాణం పెట్టువానికంటే గొప్పవాడు ఎవడూ లేడని మీరు సెలవిచ్చిన మీ మాటను బట్టి నన్ను స్నేహితులని పిలవడానికి ఇష్టపడి నా కొరకు ప్రాణం పెట్టడానికి ప్రభువా, పాపని నన్ను రక్షించడానికి, పాప విముక్తుడిగా చేయడానికి, పాపంలో అపరాధం చేత చచ్చిన మమ్మలను మీ కుమారుడిని క్రీస్తు ద్వారా బ్రతికించడానికి కేవలం ఉచితమైన మీ కృపను బట్టి మనుషుని క్షమించి ప్రేమించి ఆ మనుషుడు నిత్య జీవంలో వారసుడిగా ఉన్నట్లు కుమారుని యందు మీరు ఉద్దేశించిన మీ ఉద్దేశం శిలువలో మీరు నెరవేర్చి ఆ ప్రేమను మా పట్ల కనుపరచడానికి ఇష్టపడిన మీ కృపంతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మీ శక్తిని, మీ అధికారాన్ని ప్రభువా మా జీవితాల్లో మేము ఒప్పుకోవడానికి, నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారంలోకి ఒప్పుకొని జ్ఞానిని సొలొమోను జ్ఞాపకం చేసినట్లు మా ప్రవర్తన స్థిరపడడానికి ప్రభువా మీ మాట నమ్మదగినదని మా జీవితాలు ఎరిగి ఆ నమ్మదగిన మాటను మా హృదయాల్లో స్వీకరించడానికి సహాయం దయచేయమని వెనక నిలబడబోతున్న మీ దాసుని
ఏడంతల ఆత్మచేత మీరు అభిషేకించి మరి శ్రేష్టమైన సంగతులు ఈ రాత్రికాల సమయంలో మాతో మాట్లాడి కృప చూపించమని మీరు చేసిన మేలు ఉపకారాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.